అనకాపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. అనకాపల్లి అంటే బెల్లం ఒక్కటే కాదని ఇండస్ట్రియల్ ఏరియా అని అన్నారు. రాబోయే రోజుల్లో దేశంలోనే అనకాపల్లి జిల్లా నెంబర్ 1 అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. అనకాపల్లికి నీళ్లు తెచ్చే బాధ్యత తనది అని స్పష్టం చేశారు. క్వాంటం గురించి నాకు కూడా తెలియని విషయాలు వీళ్ళు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. క్వాంటం ప్రారంభించిన నాకు మామూలు కంప్యూటర్ కంటే 1000 రెట్లు స్పీడ్లో పనిచేస్తుందని ఆ అబ్బాయి చెప్పినప్పుడు నా మనసు పులకించిందని చెప్పి కూడా నేను మరొక్కసారి తెలియజేస్తున్నా. 4-5 దేశాల్లో ప్రపంచంలో ఫస్ట్ టైం మనం క్వాంటం కంప్యూటర్ భారతదేశానికి వస్తూ ఉంది. ఆ కంప్యూటర్ మన రాష్ట్రానికి అమరావతికి రావడం గర్వకారణం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొక పక్కన తొందరలోనే అనకాపల్లికి విశాఖపట్నానికి గోదావరి నీళ్లు తీసుకొస్తాం. తొందరలో అంటే ఎప్పుడో కాదు, ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ మళ్ళీ వస్తా అనకాపల్లికి నీళ్లు తీసుకొచ్చి మీకు చూపిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అదే సమయంలో ఈ సంవత్సరం మళ్ళీ పనులన్నీ పూర్తి చేసి విశాఖపట్నానికి తీసుకొస్తాం, నీళ్లు తీసుకెళ్తాం. కొంతమంది మాట్లాడుతున్నారు, నాకెప్పుడు సవాళ్లే. నేను ఏ మంచి పని చేయాలన్నా ఇమ్మీడియట్గా వచ్చేస్తారు, ఏదంటే అది మాట్లాడతారు. ఇంకా డేటా సెంటర్ రాలేదు. గూగుల్ డేటా సెంటర్ మీరు చూస్తే ఒక్క అమెరికాలో ఉండి మొట్టమొదటిసారిగా ఇండియాకు వస్తామని, ఇండియాకు వచ్చిన తర్వాత ఎక్కడ పెట్టాలంటే అనుకూలమైన ప్రదేశం అని మన విశాఖపట్నం, ఒక సుందరమైన నగరం విశాఖపట్నానికి వచ్చారు. అది వస్తే బెంగళూరు కలవరపడింది. వేరే రాష్ట్రాలు ఆశ్చర్యపోయినాయి. కానీ ఇక్కడుండే వాళ్ళు మాత్రం ఒకరిద్దరు ఫ్లాగులు పట్టుకుంటారు వద్దని. డేటా సెంటర్ అంటే తెలియదు, లాభాలు తెలియవు. అంటే వాళ్ళకి కావాల్సింది రాజకీయం కావాలి, ఎవరో చెప్తే నమ్మాలి. ఇంతవరకు డేటా సెంటర్ కన్స్ట్రక్షనే ప్రారంభం కాలేదు, నీళ్లు ఇంకిపోయినాయంట, తాగడానికి నీళ్లు లేవంట. అది మాకు వద్దంటారు. నేను అడుగుతున్నా, ఇలాంటి పిల్లలు, వీళ్ళు మట్టిలో మాణిక్యాలు, వీళ్ళకు అవకాశాలు ఇస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి ఉండే పిల్లలు మన పిల్లలని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అదే నా నమ్మకం. డేటా సెంటరు నేను 1 ప్రారంభిస్తే 5 వచ్చాయి, 5 గిగావాట్స్కి వచ్చాయి. ఈరోజు 5 గిగావాట్స్ ఇక్కడ వస్తే కొన్ని లక్షల మందికి ఏఐ ప్రొఫెషనల్స్గా తయారవుతారు, మంచి ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాలు వస్తే ఆదాయం కూడా ఆకాశమే హద్దుగా ఉంటుంది ఇన్నోవేషన్లో. ఇంకో పక్క అన్నిటికి కావాల్సిన 3.5 టీఎంసీ నీళ్లు నాకు ఏదైతే పోలవరం నుంచి వచ్చే నీళ్లు నేరుగా గ్రావిటీతో వస్తాయి. ఈరోజు హామీ ఇస్తున్నా, అనకాపల్లి జిల్లా ప్రతి చెరువు, ప్రతి రిజర్వాయర్ నింపే బాధ్యత తీసుకుంటాం. దీనికి బ్రహ్మాండమైన, ఒకప్పుడు రంగారెడ్డి జిల్లాకి ఇంత అనుకూలత లేదు కానీ, నీళ్లు లేవు కానీ, ఇక్కడ నీళ్లు కూడా ఇస్తే బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు అభివృద్ధి అంటే పరిశ్రమలు, పెట్టుబడులు, కంపెనీలే కాదు. అభివృద్ధి అంటే స్వచ్ఛమైన ప్రాంతాలు, ఆరోగ్యకరమైన జీవితాలు, పర్యావరణ పరిరక్షణ కూడా. ఇప్పుడే వాళ్ళని చూస్తే వాళ్ళ స్కూల్లో చేసే విషయాలు మీరు చెప్పే పరిస్థితికి వచ్చారు. ఈ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాను, 3వ శనివారం ప్రతి నెల
నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేసిన, ఏ పని చేయక్కర్లేదు, కొంపలేమి కూలిపోవు. స్వచ్ఛత గురించి ఆలోచించండి, పరిశుభ్రత గురించి ఆలోచించండి, సమాజ హితం కోసం మీకు చేతనైనంత వరకు పనిచేయమన్నాను. ఇది కానీ మనం చేయగలిగితే, ఈరోజు మనం చూస్తున్నాం, మన ఇంటి ముందర ఎవరన్నా చెత్తేస్తే మనకు కోపం వస్తుంది, కానీ మన ఇంట్లో చెత్త మాత్రం తీసిపోయి రోడ్డు మీద వేస్తాం. ఇల్లు మనది, రోడ్డు మాత్రం మంది కాదనుకుంటున్నాం. రోడ్డు మనది, ఇల్లు మనదే అనే కానీ మనస్తత్వం వస్తే ఆటోమేటిక్గా చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇక్కడే కోనేరు చూశాను, పేరేంటమ్మా కోనేరు, ధర్మ కోనేరును చూశాను. ఎంత ఆనందం కలిగిందంటే, ఎప్పుడో కట్టినటువంటి కోనేరుని, త్రాగునీరుండే కోనేరు రాను రాను కలుషితమైన నీళ్లు, బురద నీళ్లు అయిపోయి చాలా భయంకరంగా ఉంటే, ఈరోజు ఎవరైనా ఈ గ్రామం కానీ ఈ ప్రాంతం వాళ్ళు కానీ సాయంత్రం పోయి ఫ్రెష్ ఎయిర్ అక్కడ పీల్చుకొని చుట్టూరు ఒక 4 రౌండ్లు వేస్తే మీ ఆరోగ్యం ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అయిపోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అలాంటి మంచి కేంద్రాన్ని తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇక్కడ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం మీ అందరిని ఒకటే కోరుతున్నాం. ఇక్కడుండి పారిశుద్ధ కార్మికులను అభినందిస్తున్నాం. ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద